హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జ్యోతిరెడ్డి ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బెండకాయ కూర అనమాట. బెండకాయ కర్రీ చేస్తున్నాం. బెండకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి బెండకాయలు చూడండి, లేత బెండకాయలు తీసుకున్నాం. ఇక్కడ బెండకాయల కర్రీ కోసం లేడీస్ ఫింగర్ కూడా అంటారు ఇవి. బెండకాయలు తినటం వల్ల చాలా మైండ్ బాగా మ్యాష్ వస్తుందంట. బెండకాయలు మోకాళ్ళల్లో గుజ్జు కూడా వస్తుంది. తిని చూడండి మీరు. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి బెండకాయలు, టమోటాలు, ఒక ఆనియను, 3 టమోటాలు, బెండకాయలు తీసుకున్నాను అనమాట. ఇక్కడ బెండకాయలు చూడండి ఎంత లేతగా ఉన్నాయో. బెండకాయలు మొత్తం వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. అన్నీ ఇలా పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా పెద్ద పెద్ద ముక్కలు. టమోటా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం. మొత్తం చూడండి నేను చూపించే విధంగా కట్ చేసుకోండి. ఆనియన్, టమోటా, బెండకాయలన్నీ కట్ చేసి పెట్టుకోండి. మొత్తం ఇలా కట్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్, నేను చూపించే విధంగా సింపుల్ రెసిపీ. ఒకసారి మన ఛానల్లో ఇది చెక్ చేసి, మన ఛానల్లో అన్ని వంటలన్నీ ఉంటాయి, అన్ని రెసిపీలు తీస్తున్నాం. చూడండి ఒకసారి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెండకాయలు తినటం వల్ల మోకాళ్ళు బాగా గుజ్జు ఉంటుందన్నమాట. మోకాళ్ళ నొప్పులు రావు, తక్కువ వస్తాయి. బాగా బెండకాయ బ్రెయిన్కి బాగా పనిచేస్తుంది. బెండకాయ ఎక్కువ ఇచ్చేయండి. అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ప్రాసెస్లోకి వెళ్తే ఇలా ఒక గోళం పెట్టేసుకోవాలన్నమాట. మనం స్టవ్ ఆన్ చేసి గోళం పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలన్నమాట. దీనికి బాగుంటుంది కర్రీ, టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ టేస్టీగా ఉంటుంది ఆయిల్ కొంచెం ఎక్కువ పడితే. చూడండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యేవాళ్ళనమాట. ఆయిల్ కొంచెం హీట్ అయ్యేంత వరకు పెట్టేసి తర్వాత వచ్చేసి మనం తాలింపు గింజలు, కరివేపాకు, ఒక ఎండుమిర్చి తీసుకున్నాం అనమాట. అవన్నీ ఆయిల్ బాగా ఇప్పుడు హీట్ అయింది కదా. హీట్ అయినప్పుడు ఇవన్నీ మొత్తం వేసేద్దాం. మనం తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి వేయాలి. ఇందులో వేసేసిన తర్వాత ఒక గరిటె తీసుకొని మొత్తం కలపాలి. మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ పక్కన కట్ చేసి పెట్టాం కదా. ఒక ఆనియన్ తీసుకుని ఆ ఆనియన్స్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి. కొంచెం అలా కలబెట్టేసుకుందాం మనం గరిటె తీసుకొని. చూడండి మొత్తం ఇలా కలబెట్టేసుకోవాలా. ఇలా కలబెట్టేసుకున్న తర్వాత మనం బెండకాయలు, టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా. బెండకాయలు, టమోటాలు కట్ చేసాం కదా, అవి వచ్చేసి ఇందులో మనం ఇప్పుడు బాగా ఆనియన్స్ ఇవన్నీ కరెక్ట్ కొంచెం లైట్గా అట్లా ఎగితే చాలు, మరి ఎక్కువ వద్దు. ఇప్పుడు వేసేసుకుందాం మనం బెండకాయలు. ఇవన్నీ సంగట్లకు కూడా బాగుంటుంది ఈ బెండకాయ. ఒకసారి ట్రై చేయండి. ఈ సమ్మర్లో వేడివేడిగా సంగటి తింటే బాగుంటుంది అనమాట. చూడండి ఇలా బెండకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి టమోటాలు అన్నీ ఇందులో వేసేసుకుందాం. మొత్తం ఇందులో వేయాలన్నమాట. ఇందులో వేసేసి ఇప్పుడు మనం వచ్చేసి మసాలాలు పెట్టేసుకున్నాం కదా. ఇది మెయిన్ ఇంపార్టెంట్. కొబ్బరి, ఎండుమిరపకాయలు వచ్చేసి ఇలా మనం ఆయిల్ వేసి కొంచెం వేయించుకొని ఇది పొడి చేసి పెట్టుకోవాలి. కొబ్బరి ఇది బాగా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసుకోవాలా. చూడండి దాంట్లో మనం ఇప్పుడు కొబ్బరి, కారం పొడి ఇచ్చేసాం కదా. అది కొబ్బరి మనం ఎండుమిర్చి అలా ఎండబెట్టి దాన్ని మిక్స్ చేయటం వల్ల దీనికి టేస్ట్ వేరే లెవెల్ వస్తుందన్నమాట. రెండు కలిపి అలా దంచటం వల్ల. ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకుందాం. అన్నీ వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఇట్లా స్పూన్ తీసుకోవాలన్నమాట. మనము ఆ గెరిటతో అయితే మొత్తం బెండకాయలు ఇరిగిపోతాయి. ఇలా మొత్తం కలబెట్టాలా. మొత్తం మసాలా అంతా మొత్తం బెండకాయలకు ఇవంతా పట్టేటట్టు మొత్తం మనం మిక్స్ చేయాలన్నమాట. ఇలా పూర్తిగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మొత్తం ఇలా చూడండి నేను చూపించే విధంగా అంతా కలపండి. మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టు, మనం వేసిన కారం పొడి, కొబ్బరి పొడి అన్నీ దీనికి పట్టేటట్టు మసాలా అంతా ఇలా పెట్టేసి మనము ఇంకా చూడండి ఎంత నీట్గా మసాలా అంతా కలిపేసినామో. ఇలా పెట్టేసి మనం మూత పెట్టేసి 5 నిమిషాలు ఒకసారి కలబెట్టాలి. స్లో మూమెంట్లో దీన్ని మనము కొద్దిసేపు మసాలా పట్టేటట్టు బెండకాయలకు, టమోటాకి అంతా మనకు వేసిన మసాలా అంతా పట్టాలి కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు ఇలా స్లో మంట మీద మనం మూత పెట్టేసి ఇలా అప్పుడప్పుడు కలిపేసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి బెండకాయల బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయండి. అందుకని బెండకాయ ఎక్కువ అప్పుడప్పుడు యూజ్ చేస్తానండి. వారంలో 2 టైమ్స్ అన్నా ఒకసారి తింటాను అలా. చూడండి మొత్తం ఇలా పర్ఫెక్ట్గా చూడండి మసాలా అంతా బాగా బెండకాయకి పట్టింది కదా. బాగా స్లో మంట మీద మొత్తం అన్నమాట.
దాంట్లో ఉండేదంతా మనం మసాలా పచ్చివాసన అంతా పోయి బాగా పట్టింది. మొత్తం ఇలా పట్టేలా ఉండాలా, ఇలా పట్టేలా ఉండేటట్టు చేయాలన్నమాట మొత్తం మసాలా అంతా. ఇప్పుడు వచ్చేసి మనం నీట్గా మసాలా అంతా పట్టింది కదా, వాటర్ తీసుకోవాలన్నమాట మనము. చూడండి బెండకాయలు ఇలా కొంచెం మునిగేటట్టు వేయాలన్నమాట. ఇలా వాటర్ తీసుకుంటే మొత్తం ఇలా కలబెట్టాలి స్పూన్తో. ఇప్పుడు హై ఫ్లేమ్లో మంట పెట్టేసుకోవాలి. ఇందాకంతా స్లోలో పెట్టేసాం కదా, ఇప్పుడు పెద్ద మంట పెట్టేసుకొని బెండకాయలంతా ఇలా కలుపుకోవాలన్నమాట. మొత్తము ఇలా కలిపేసుకొని మనం ఒక 20-30 మినిట్స్ హై ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికిచ్చేసుకుంటే అంతే, సింపుల్ రెసిపీ, తొందరగా రెడీ అయిపోతుంది బెండకాయ కర్రీ అన్నమాట. చూడండి హై ఫ్లేమ్లో పెట్టేసాము. ఒక 20 మినిట్స్ 30 మినిట్స్, కరెక్ట్ 30 మినిట్స్ కూడా పట్టలేదు, 25 మినిట్స్ పట్టింది అంతే. చూడండి పర్ఫెక్ట్గా అయ్యింది. ఈ కన్సిస్టెంట్ వచ్చే సరిపోతుంది. ఈ గుజ్జు మనకి ఈజీగా సరిపోతుంది. సంగటి లేకైనా రైస్ లేకైనా కరెక్ట్ సరిపోతుంది అన్నమాట. చూడండి వేడి వేడి అన్నం చేసాము మేము. వేడి వేడి అన్నంలోకి ఇది చూడండి కాంబినేషన్ ఎంత బాగుంటుందో, ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్లో బెండకాయ కర్రీ వచ్చేసి. అంతే ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటే నేను ఊరిపోతుంది కదా ఇలా కలిపేస్తుంటే. చూడండి అన్నం తినని వాళ్ళు కూడా, పిల్లలు కూడా, బెండకాయ వద్దన్న వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే తింటారు. ఒకసారి ట్రై చేయండి మన ఛానల్లో బెండకాయ కర్రీ. చూడండి బెండకాయ కూర ఎంత బాగుందో. బెండకాయ కూర చూడండి బాగా నోరు ఊరిపోతుంది కదా. అంతే ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగు. బాయ్. నచ్చితే లైక్ చేయండి.